హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ And అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 40 ఎపిసోడ్లు చేసాం స్టోరీస్. చిత్తల్లి అక్షయ్ 41 ఇప్పుడు చెప్పేది మనం. ఏం చెప్దాం? ఒక వడ్డీ వ్యాపారి కథ చెప్పనా? కూర్చో వెనక్కి అనుకో. ఒక ఊళ్ళో ఒక తాత మనవడు ఉంటారు. తాత ఎప్పుడు వడ్డీలు వ్యాపారం చేస్తా బోల్డ్ డబ్బులు సంపాదించి ఇంకా డబ్బులు లేవు అంటనే ఉండేవాడు. మనవడేమో బాగా చదువుకొని వేరే ఊళ్ళో నుంచి వచ్చాడనమాట సెలవులకి. మనవడికి ఇష్టం లేదు. అందరూ వడ్డీల కోసం కట్టలేక వడ్డీ కట్టలేక ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడుతుంటే రైతులు అందరూ బాధగా ఉండేది మనవాడికి. తాతేమో గుంజి లాక్కునేవాడు ఎట్లయినా. వాళ్ళు కట్టకపోతేనేమో వాళ్ళ నగలు ఆస్తులు కాజేసేవాడు. మరి తాకట్టు పెట్టాలి కదా, ఏదన్నా డబ్బులు తీసుకోవాలంటే షూరిటీ ఉండాలిగా. ఆ షూరిటీ కోసం వాళ్ళ ఇంటి కాగితాలు, పొలం కాగితాలు, లేదంటే నగలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాళ్ళు. వ్యాపారం కోసము, వ్యవసాయం కోసము, అట్లా పిల్లల చదువుల కోసము వీళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి తీసుకుని అవి కట్టలేక చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు. ఫస్ట్ తారీఖు వడ్డీ కట్టలేక. ఇదంతా చూసి మనవడు చాలా బాధపడ్డాడు. బోళ్ళు డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి ఇంట్లో. ఉన్నది తాతయ్య నేనైనా చదువుకున్నాక ఉద్యోగమో వ్యాపారమో చేస్తా. వీళ్ళందరి డబ్బులు వీళ్ళ ఏడుపులు మనకెందుకు అని చెప్తున్నా కూడా తాత వినేవాడు కాదు. ఇంకా కావాలి, ఎక్కడున్నాయి డబ్బులు అనేవాడు. అయితే ఒకరోజు చదువంతా అయిపోయాక మొత్తంగా వేరే ఊరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు మనవాడు కొన్నాళ్ళకి. ఇది ఎట్లయినా అరికట్టాలి వడ్డీ వ్యాపారం అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు మనవాడు. తాత వ్యాపారం చేద్దాము తాతయ్య అని అడుగుతాడు. వ్యాపారం చేద్దాం, డబ్బులు ఎక్కడున్నాయి వ్యాపారానికి, వడ్డీకి తిప్పితే వడ్డీ డబ్బులు వస్తాయి, అసలు ఉంటాయి, వడ్డీ వచ్చింది, వాళ్ళు కొదవ పెట్టింది మన దగ్గరే ఉంటుంది అంటాడు. కాదు వ్యాపారం చేద్దామంటే ఇవ్వలేదు. కానీ బోలు డబ్బులు ఉన్నాయి, పెట్టి నిండా వెండి బంగారు కాసులు డబ్బులు అన్నీ ఉన్నాయి. ఈ పని ఎట్టా ఉందా అని చెప్పి తాతయ్య ఒకరోజు కల్లో నిద్రపోయి లేచినట్టు, నిద్రతో కళ్ళు వచ్చినట్టు చెప్తాడు. ఏమొచ్చింది కళ అని అడుగుతాడు తాత. కల్లో ఏమొచ్చిందో మనవాడు చెప్తున్నాడు. ఇప్పుడు మన డబ్బులు ఏడుస్తున్నాయంట, తాళం వేసి బిగించి తాళం బిగించేసరికి డబ్బులు ఏడుస్తున్నాయి, కావాలంటే చూడు అని అంటున్నాయి అని చెప్తాడు తాతగారు. తాతగారు డబ్బులు ఏడవటం ఏంటి పెచ్చమొహం అని అంటాడు. అనేసరికి కాదు తాతయ్య, నీకు నేను సాక్ష్యం చూపిస్తాను, డబ్బులు ఏడ్చే సాక్ష్యం ఉంటుంది, నాకు కళ వచ్చిందంటే నిజమే, నా కళ నిజమే అవుద్ది, లేకపోతే నేను ఇంత ఎందుకు చెప్తా నీకు అని అంటాడు. సరే చూపించు అంటాడు. ప్రాక్టికల్ చేసి చూపించడానికి వెనకేపున దూది చెట్లు ఉంటాయిగా ఊళ్ళో, పల్లెటూరులో దూది చెట్లు ఉంటాయి. మన ఊళ్ళో కూడా చిన్నప్పుడు ఒత్తులకి మనం ఆ దూదికాయలు కోసి ఒత్తులు చేసుకొని డబ్బాల్లో పెట్టుకునేవాళ్ళం. అట్లా దూది చెట్టుల్లో దూది కొంచెం నీళ్లు పోసేసుకొని ఉండ చుట్టేసుకొని చేతిలో పెట్టుకుంటాడు కనపడుకొని ఏది డబ్బులు కాయలు తీసి చూపించు ఎలా ఏడుస్తున్నాయి అంటాడు. ఆ చేతిలో అన్నీ ఒక చేతితో తీసుకొని దూది పట్టుకున్నాడు కదా, కొంచెం తడుపుకొని లైట్గా తడుపుకున్న కారిద్ది చుక్క. ఆ దూది ఉన్న దాని మీద డబ్బులు వేసేసుకొని వెండి బంగారు కాసులు వేసేసుకొని పిండుతాడు అనమాట. పిండేసరికి దానిలో నీరు ఉంది కదా, దూదిలో డబ్బులతో పాటు కలిసి ఉంది కదా, చుక్కలు కారుతాయి. చూడు తాతయ్య డబ్బులు నీళ్లు కారుతున్నాయి, డబ్బులు ఏడుతున్నాయి, కన్నీరు ఎలా కారుతుందో చూడు అని ప్రాక్టికల్ చేసి చూపిస్తాడు. తాత అల్లాడిపోతాడు. ఎంత ఏడుస్తున్నాయా, నాకు తెలవదయ్యా, నువ్వు ఇంత చెప్తున్నావు కూడా అని నమ్ముతాడు. ఇక కొందరు వ్యాపారానికి డబ్బులు ఇవైతే వ్యాపారం చేద్దాము, డబ్బులు అయితే ఏడవకుండా ఉండాలంటే మనం ఇంకా వడ్డీ వ్యాపారం చేయకూడదు. కళ నిజమైందని నమ్మేశాడు కదా, డబ్బులు ఏడుస్తున్నాయని వ్యాపారం చేయకూడదు అన్నాడు. సరే వ్యాపారం చేయడానికి డబ్బులు తాతయ్య, మనం వ్యాపారం చేయాలి కదా, మనం బతకాలంటే వడ్డీ వ్యాపారం ఆపేశాం కదా అంటాడు. డబ్బులు వ్యాపారానికి అయితే డబ్బులు లేవు అంటాడు. ఇప్పుడు మనవాడు కూడా ఇవ్వనంటాడు. అయితే కొంతమంది డబ్బులు పెట్టుబడి లేకపోయినా ఊళ్ళో 30-40 మంది కలిసి వ్యాపారం చేద్దాం అని ఒక ఒప్పందానికి వచ్చి, ఇతను అనమాట టీం లీడర్ అనమాట మనోడు.
ఊళ్ళో జనాలందరూ యంగ్స్టర్స్ అందరినీ పోగేసుకొని ఏమేం చేస్తున్నారు, కూరగాయలన్నీ ఒక చోటకి చేర్చాలి. ఒక మొత్తం మీద ముందే డబ్బులు ఇవ్వరు రైతుకి. ఇది అమ్మిన తర్వాత వచ్చిన లాభాన్ని రైతులకి ఇవ్వటం, కొంత డబ్బు వీళ్ళ కమిషన్ అమ్మి పెట్టినందుకు. మార్కెట్ దాకా వెళ్ళవసల రైతు. ఇవన్నీ సహకార కేంద్రాలు అంటారు. కోఆపరేటివ్ బిజినెస్, కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా కొన్ని జరుగుతాయి. అట్లా వీళ్ళు అలా పెట్టుకొని రైతు నుంచి తీసుకొచ్చి ఇది అమ్మే మార్గం అంతా వీళ్ళే, ప్లానింగ్ అంతా వీళ్ళే. వచ్చిన లాభం రైతుకి ఇవ్వటం, కొంత కమిషన్ వీళ్ళు తీసుకోవటం, 10%, 20% లాభంలో. బాగుందిగా. ఊరంతా 30-40 మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా చదువుకొని. వీళ్ళు ఊరి మీద పడి చక్కగా రైతులు ఎక్కడ, ధాన్యం ఎక్కడ, గిడ్డంగుల్లో ఎంత ఉంది, మనం ఎంత రేటు పలకొచ్చు అని పొరుగురు వెళ్ళి టౌన్కి వెళ్ళి బేరం తీసుకురావటం. వ్యాపారాల దగ్గర నుంచి వ్యాపారస్తులు ఒప్పుకుంటారు కదా, వ్యాపారస్తులకి ఈ రేటుకి సప్లై చేయటం, రైతు నుంచి గిడ్డంగుదారుల నుంచి. ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం, ఆ డబ్బుల్లో 10% వీళ్ళు కమిషన్ తీసుకోవటం, అట్లా 20% అట్లా. బాగుందిగా. పెట్టుబడి లేదు, వీళ్ళ ఖర్చుల కన్నా డబ్బులు వస్తాయిగా. ఇదే పెరుగుతా ఒక సంవత్సరం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయేసరికి బాగా సంపాదించేశాడు. దీంతో పాటు ఇంకో 30 మందికి కూడా వచ్చేసింది జీతం. చూడు తాతయ్య, నీ డబ్బులు ఏడ్చినాయి కదా, నా డబ్బులు చూడు అని పిండి చూపిస్తాడు. ఒక్క చుక్క నీరు కారలేదు, నా డబ్బులు ఏడవలేదు, నీ డబ్బులు ఏడ్చినాయి. అందుకే ఒకళ్ళు ఏడుపుతో మనం బతకూడదు తాతయ్య, ఆ డబ్బులు మనకి కలిసిరావు. పోనీ అసలు కట్టేసేమందాం, వడ్డీ ఆపేమందాంలే, అసలు కట్టిన వాళ్ళకి వాళ్ళ కాగితాలు ఇచ్చేసేద్దాం, వాళ్ళ ఇంటి పొలం కాగితాలు ఇచ్చేసేద్దామని ఒప్పించుకొని అసలు కట్టిన వాళ్ళకి వాళ్ళ కాగితాలన్నీ ఇప్పించేస్తారు. కొంతలో కొంత న్యాయం చేశాడుగా. వాళ్ళు వీళ్ళ డబ్బులు వాడుకున్నారు కదా, అసలు కట్టిన వాళ్ళకి మాత్రం ఇచ్చేసేద్దాం తాతయ్య, వడ్డీ మాత్రం మినహాయించేద్దాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు, మనం వాళ్ళ ఏడుపు మనకొద్దు, మన ఇంట్లో కూడా పెట్టి నిండా ఏడుస్తున్నాయి అని చెప్తాడు. తాతయ్యకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఒకళ్ళు డబ్బులు వద్దు అని ప్రాక్టికల్గా ఏదో తనకు తెలిసిన మార్గాల్లో చెప్పాడు. చదువుకున్నాడు కదా, ఉన్నత చదువులు చదువుకోవటం వల్ల ఒకళ్ళ డబ్బుల మీద పడి బతకూడదు, మన కష్టం మీద బతకాలి, ఇంకొకరికి ఆసరా చూపించాలి అన్న ధైర్యాన్ని ఊరంతా కలిగించాడు. ఊరికొకళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా కొన్ని రోజులకైనా మారుతారు. ఇలాంటి వాళ్ళు పుట్టుకు రావాలి, అప్పుడే మన దేశం కూడా ఏమని చెప్తారు, డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది. ఇప్పుడు దాకా ఏమంటున్నారు ఇండియాని, డెవలపింగ్ అనే అంటున్నారు మా చిన్నప్పటి నుంచి. డెవలప్డ్ కంట్రీ అని అనిపించుకోవాలంటే ప్రతి ఇంటి నుంచి చేసేవాళ్ళు రావాలి, కూర్చొని తినేవాళ్ళు తగ్గాలి. అవునా? ప్రతి ఒక్కళ్ళు సంపాదన మార్గంలో వెళ్ళాలి. ఎలా? సన్మార్గంలో, ఒకళ్ళ దానికోసం ఆశపడకుండా. అప్పుడే మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీ అవుతుంది మనవాళ్ళలాగా కదా. నచ్చిందా కదా ఈ కదా. కంచికి వెళ్ళిపోవాలి కదా, కంచికి మనం ఇంటికి కదా, ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. మా అమ్మ నేను బాగా తల్లే మా అమ్మ ఇది మామూలే మనకి కదా, ఇది మామూలే మనకి, బాగా తల్లే మా అమ్మ. సరే, ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.